ఉంటూ ఉన్నాను. మనము ప్రస్తుతం కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కనుక ఎక్కడ చూసినా ఎవరు నోట విన్నప్పటికీ కరోనా కరోనా కరోనా. కనుక ఈ యొక్క కరోనా అనేది ప్రతిరోజు కూడా ఎంతో మంది మరి ఈ యొక్క వ్యాధి బారిన పడుతూ ఉన్నారు, ఎంతో మంది క్వారంటైన్ లో ఉంటూ ఉన్నారు, ఎంతో మంది ఐసీయూలో ఉంటూ ఉన్నారు. అయితే ఈ రోజున మరి అన్ని కోట్ల మంది జనాభా కలిగినటువంటి ప్రపంచంలో మరి ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా మరి వారిలో ఒకనిగా చేయలేదు. మనం ఎంతైనా ధన్యులము. అందుకనే ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, సజీవులే కదా దేవుడిని మరి స్తుతిస్తారు అన్న రీతిగా ఈ రోజున కృపగల దేవుడు మనందరినీ కూడా సజీవులకు నిలబెట్టాడు. అందరూ బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కనుక ప్రతి విషయంలో కూడా మనము ప్రభుని ఆ రీతిగా గణపరచవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. కనుక కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మీరు గనక ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే గనుక మరి ఆ యొక్క రక్షణలో మీరు మరి ఆ సొంతం చేసుకోవాలి. ప్రభు అనుగ్రహించినవండి ఆ యొక్క ఉచితమైనటువంటి రక్షణను మీరు సొంతం చేసుకోవాలని, ప్రభుకు దగ్గరకు రావాలని, ప్రభు యొక్క రాకడ కొరకు మీరు కనిపెట్టాలని చెప్పేసి ప్రభు పేరట నేను మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. సమయం అనేది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజే మనది, రేపు మనది కాదు. కనుక నేడైనను రేపైనను ఒకనొక పట్టణము వెళ్ళి మరొకడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుమని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంటా ఉంది. కాబట్టి అటువంటి ఆవిరి వంటి జీవితాలు కాబట్టి మనకి గట్టి పువ్వు లాంటిది కాబట్టి ఎప్పుడు రాలిపోతామో మరి మనకు తెలియదు. కాబట్టి మరి మోషే, భక్తుడైన మోషే ఎలాగైతే ప్రార్థించాడో ఈ రోజున ఇంతవరకు నీవు ప్రార్థించకపోతే గనక ఈ రోజున ఈ ప్రార్థన నీవు చేయాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉంటా ఉన్నాను. నా ప్రార్థన ఏంటో తెలుసా? మాకు జ్ఞాన హృదయము కలుగజేయి, మా దినములను లెక్కించుటకు. ఈ రోజున సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నావేమో, ఇంకా సమయం ఉందనుకుంటూ ఉన్నావేమో, ఇంకా సమయం ఉంది కదా ఇప్పుడు కాదులే చూద్దాంలే అనుకుంటూ ఉన్నావేమో. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సమయం చాలా విలువైనది. ఈ రోజే మనది, రేపు మనది కాదు. కాబట్టి దుర్దినాల్లో ఉన్నాము, కాబట్టి అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తు రాకడ అతి సమీపములో ఉంది. ప్రభువారు వస్తానని చెప్పినటువంటి ఆయన మరలా తిరిగి ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సూచనలు ఆయన తెలియజేశాడు. ఈ సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్ళతో చూస్తూ ఉన్నావు, చెవులతో వింటూ ఉన్నాం. కళ్ళతో చూస్తున్న నీవు, చెవులతో వింటున్నటువంటి నీవు, మనమందరము కూడా ఒకవేళ ఆ రాకడ కొరకు గనక నీవు సిద్ధపడకపోతే గనక నీవు సిద్ధపడాలి అని చెప్పేసి ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన రాకడలో మరి మనం అందరము ఎలాగుండాలో అనేటువంటి విషయాలు కూడా లేఖనాల ద్వారా ఎన్నో సత్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుడి బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేసేది మరి ఒకటి ఇవ్వబడిన సమయంలో మనము మారు మనసు పొందుదాం. ఇవ్వబడిన సమయంలోనే దేవుని దగ్గరికి వద్దాం, దేవునితో మనము సహవాసం చేద్దాం. ఈ రోజున మరి ప్రపంచ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఎన్నో భయంకరమైనటువంటి మరి కష్టాలను, శ్రమను, వ్యాధులను అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. ఇటువంటి రోజు ఉంటుందని చెప్పేసి మనము ఎప్పుడు కూడా మనము అనుకోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున మరి ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు, ఇటువంటి కష్టకాలంలో మనం ఉంటూ ఉన్నప్పుడు, ఇటువంటి మరి భయంకరమైనటువంటి దుర్దినాలు మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి సమయాన్ని మీరు పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని జ్ఞానము కలిగి మీరు సమయాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మరి నోబహు కాలంలో ప్రజలందరూ కూడా చాలా సమయము ఇవ్వబడినప్పటికీ ఆ సమయాన్ని అంతా కూడా వారు వ్యర్థపరచేసుకున్నారు. ఎవరు కూడా నోబహు గారి యొక్క మాటలు వినలేదు, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి చాలా అపహాసం చేశారు, హేళనగా మాట్లాడినటువంటి వారు
ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అంత మరి సమయము ఇవ్వబడినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఏ ఒక్కరూ కూడా ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు. కాబట్టి ఆ యొక్క ఇవ్వబడినటువంటి సమయం అయిపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నోవహు గారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వార్డులో మరి నోవహు గారి కుటుంబం మాత్రమే క్షేమంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు. మరి ఎవరు కూడా వారిని బయటకు లాగివేయలేదు, వారు నాశనము కాలేదు. మరి అటువంటి పరిస్థితులు జలప్రలయం వచ్చి ప్రజలందరినీ కూడా కొట్టుకుని పోతూ ఉంటూ ఉన్నప్పుడు బహుశా అప్పుడు వచ్చి వారు అని ఉంటారు, అయ్యా నోవహు గారు అప్పుడేంటో మాకు బుద్ధి లేదు, మరి బుద్ధి లేక మేము ఆ రీతిగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించి ఒకసారి నా వాడ తలుపు తీస్తామనంటే గనక బహుశా నోవహు గారు చెప్పుకుంటారు, వాడ తలుపు మరి తెరిచింది దేవుడే, మూసింది కూడా దేవుడే, నా చేతిలో ఏమి కూడా లేదు అని చెప్పుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా సమయము ఇచ్చి ఇవ్వబడినప్పటికీ ఆ సమయాన్ని వారు సద్వినియోగపరచుకోలేదు. కాబట్టి ఆ జల ప్రళయంలో బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే అందరూ కూడా కొట్టుకుని పోయారంట. కనుక అందరూ కొట్టుకుని పోయారంటే ఈ రోజున నీవు కూడా దేవుని యొక్క మాటను వింటున్న నీవు నిర్లక్ష్య స్వభావంతో ఉంటే, మనసాక్షిని కఠినపరుచుకుంటూ ఉంటే, ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని దగ్గరకు రాకుండా, దేవునితో సహవాసము చేయకుండా, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ వ్యర్థమైనటువంటి వాటి కొరకు నీవు గనక పరుగులు పెడుతూ ఉంటుంటే గనక ఈ రోజున అందరూ కొట్టుకుపోయారంటే గనక నీవు కొట్టుకుపోతావు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ అందరిలో నువ్వు ఒకటిగా ఉండకూడదు అని చెప్పేసి కృపగల దేవుడు ఈ రోజున ఈ మాటలు తన దాసుల ద్వారా నీకు వినిపిస్తూ ఉంటూ ఉన్నాడు. బహుశా ఈ మాటలు మనకు కొన్నిసార్లు మనకు కష్టం అనిపించినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా మన మనస్సును నొప్పి చేసినప్పటికీ, మన మనస్సును గాయపరిచినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున ఈ ఉపదేశాన్ని గనక నీవు వినటానికి సిద్ధంగా ఉంటే గనక, నీ మనసాక్షిని మరొకసారి శుద్ధిపరచుకుంటే గనక ఈ రోజున బండబారినటువంటి మనసాక్షిని, కఠినపరచబడిన మనసాక్షిని, మరి బండబారినటువంటి హృదయాన్ని ఒకసారి గనక పరిశీలన చేసుకుని ఆ హృదయాన్ని, ఆ మనసాక్షిని గనక నీవు శుద్ధీకరించుకోగలిగినట్లయితే, ఆ ఉపదేశాన్ని గనక నీవు మరి ఆ యొక్క ఉపదేశానికి నువ్వు లోబడి సమ్మతించి ఆ యొక్క మరి దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు జీవించగలిగినట్లయితే ఈ రోజున ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలో యుగ యుగాలు సదాకాలము ప్రభుతో ఉంటామనేటువంటి ఆ వాస్తవాన్ని, సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. కాబట్టి అందరూ కొట్టుకుపోయారు, ఏ ఒక్కరు కూడా విడవబడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందరూ అనేటువంటి మాటను అక్కడ మీరు గమనించి, అది మాత్రమే కాదు ఆ యొక్క పెండ్లి విందుల్లో వెళ్ళినటువంటి ఆ 10 మంది కన్యకుల గురించి కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ఆ పెండ్లి కుమారుడు రావటం ఆలస్యం అయింది అని చెప్పేసి 10 మంది కూడా కొన్నికి నిద్రించారు. ఈ మాటలు మనము ఎన్నోసార్లుగా సారిసారిగా మనం వింటూనే ఉంటూ ఉన్నాం. ఈ మాటలు మనకేమి కొత్త ఏమి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ మాటలు తన దాసుని ద్వారా పలికిస్తూ ఉన్నాడు అంటే గనక, ఇంకా ఒకవేళ నీ మనసాక్షి కఠినపరచుకున్నావేమో, ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేదేమో, ఒకవేళ ప్రభు వారు ఈ రోజున నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ రోజున మరి గలిలయ సముద్ర ప్రాంతాన ప్రభు వారు నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి చేపలు పట్టుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులను మరి చూసి, ఇదిగో మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టులు జాగ్రత్తగా చేస్తాను అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ప్రభు వారు పిలిచారో ఆ పిలిచినటువంటి ఆ పిలుపుకు వెంటనే సృష్టి మన వ్యక్తులు ఎలాగైతే లోబడ్డారో, విధేయత చూపించారో, ఆ లోబడి విధేయత చూపించి ప్రభువుని వెంబడించిన తర్వాత, క్రీస్తుకు శిష్యులుగా మార్చబడిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్న తర్వాత వారు ఏం చేశారో తెలుసా? భూలోకాన్ని తలక్రిందులుగా చేసేటువంటి వారిగా మార్చబడ్డారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున వారిని పిలిచిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆలోచన చేయండి. నీవు నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు కనుక ఈ రోజున ఆయన ప్రణాళికలో ఉన్న నీవు దారి తప్పిపోయి ఆ ప్రణాళికలు లేవేమో, ఆయన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేకపోతూ ఉన్నావేమో. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి పరిస్థితులను బట్టి నీవు సత్యాన్ని గుర్తించాలని, దేవుని యొక్క ప్రేమను నీవు అర్థము చేసుకోవాలని, దేవుని యొక్క ప్రేమను నీవు అర్థము చేసుకుని నీకోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని, బలియాగాన్ని నువ్వు గుర్తు చేసుకుని దేవుని దగ్గరకు రావాలి అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పిలుపును నువ్వు వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పటికీ
అయినప్పటికీ ఆయన పిలుపు ఆయన స్వరాన్ని వింటలేదు కాబట్టి దేవాది దేవుడు సామెత గ్రంథాన్ని గనక మనం చదవగలిగినట్లయితే ఒకసారి ఆ మాట చదివి కాస్త మనం ముందుకు వెళ్దాం. చూడండి, సామెత గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదివి కాస్త ముందుకు వెళ్దాం. మొదటి అధ్యాయం గనక మనం చదవగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాము. 24వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. నేను పిలువగా మీరు వినక పోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇదిగో ఆయన ఎంతవరకు చాలా సార్లు నేను పిలిచాడు, చాలా సార్లు గద్దిస్తూ ఉన్నాడు. నేను గద్దిస్తూ ఉన్నప్పటికీ, నేను పిలుస్తూ ఉన్నప్పటికీ ఈ పిలుపు నాకు కాదులే, నన్ను కాదులే అన్నట్టుగా వింటూ కూడా వినబడనట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆ పిలుపును గ్రహిస్తూ కూడా గ్రహించనట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు పట్టనట్టుగా నువ్వు ఉంటూ ఆ పిలుపు విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఆ పిలుపు విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండలేకపోయావేమో, ఆ పిలుపును నీవు త్రోసివేసావేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన దేవుడే ఈ రోజున అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు. ఈ రోజున తల్లి గర్భములోనే పిండముగా ఏర్పడక ముందే ఆయన కన్నులు నిన్ను నన్ను కూడా చూచాయని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఎన్నోసార్లు, కుమారుడా ఇదిగో నా గద్దింపును విను, నేను చేసేటువంటి ఉపదేశాన్ని ఆలకించు, ఇదిగో నేను పిలుస్తూ ఉన్నాను రా అని చెప్పేసి ఆహ్వానించినప్పటికీ, పిలిచినప్పటికీ ఇంతవరకు కూడా నీవు రాలేదేమో, నువ్వు వినలేదేమో, ఆ గద్దింపును నీవు త్రోసి వేసేవేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజనే సరే మరొక్క మారు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి చూస్తున్నటువంటి నీకు అర్థమవుతూ ఉంది ప్రతి విషయం కూడా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ రోజైనా సరే నీ మనసును నీవు మార్చుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. యేసు ప్రభువారు ఆ యొక్క ఎరుగో పట్టణం గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని మరి ప్రభువారు దావీదు కుమారుడైనటువంటి యేసయ్య ఇలాగ వెళ్తూ ఉన్నాడని చెప్పేసి ఆ గుడ్డివాడు విన్నటువంటి ఆ గుడ్డివాడు ఓ దావీదు కుమారుడా కనికరించమని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఊరకుండమని చెప్పేసి వాడి యొక్క నోరు గట్టిగా మూస్తూ ఉన్నారు. వారి నోరు గట్టిగా మూస్తూ ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఆ గుడ్డివాడు మరి బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కనికరించుము అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ రీతిగా కేకలు వేస్తూ ఉన్నాడు ప్రభువారు విన్నటువంటి ఆ యొక్క ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా శిష్యులతో చెబుతూ ఉన్నారు, మీరు ఆ వ్యక్తిని పిలవండి అని చెప్పేసి మరి ప్రభువారు చెప్పినప్పుడు వారు ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? ఇదిగో ధైర్యముగా ఉండు, భయపడకు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని చెప్పేసి గుడ్డివాడితో చెప్పినప్పుడు వెంటనే ఆ పైబట్ట వాడు పారవేసి దిగ్గున లేచి ప్రభు దగ్గరకు వెళ్ళాడంట. ప్రభు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆ యొక్క మరి వ్యక్తి యొక్క కన్నులు తెరవబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటలు కనుక మనం చదవగలిగినట్లయితే ఆ ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో సంతోషముతో తన గృహానికి ఆ గుడ్డివాడు వెళ్ళిపోయాడంట. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ గుడ్డివాడిని ప్రభువారు పిలిచినప్పుడు వెంటనే ఇక ఆలస్యము చేయకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క పై బట్టను పారవేశాడు. పారవేసి వెంటనే ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. దిగ్గున లేచి ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా ప్రభు ఎన్నోసార్లు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు పిలిచినప్పటికీ నీవు ఆ పిలుపుని నిర్లక్ష్యం పెట్టేశావు. ఆ యొక్క పిలుపుని నీవు త్రోసివేస్తూ ఉన్నావు. ఈ రోజున ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మరి నీ సంగతి ఏంటి? ఈ రోజు నా పిలుపుకు నువ్వు లోబడగలుగుతూ ఉన్నావా? అందుకే నా ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను కన్ని పెంచి పెద్దవాడిని చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామందు తెలుసు, ప్రియదేని బిడ్డలారా గాడిదకు తెలుసు తన సొంత వాని దొడ్డేదో. ఈరోజు నీకు తెలుసు ప్రియదేని బిడ్డలారా, అయినప్పటికీ అజ్ఞానంగా ఉన్నాయేమో. రక్షణ విషయంలో
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించిన విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నామేమో. అందుకే ఈ రోజున ఈ హెచ్చరికపు మాటలు తన దాసుని ద్వారా దేవుడు నీతో మాట్లాడిపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే నేను కూడా ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలి. కాబట్టి ఈ రోజున నీవు మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ప్రభుతో స్నేహం చేయాలని, ఆయన సిద్ధపరిచిన నిత్య రాజ్యములో యుగ యుగాలు సదాకాలము ప్రభుతో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి నీకు లేదా ఆశ? ఈ రోజున ప్రభు నిన్నే పిలుస్తూ ఉన్నాడు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా. ఈ మాటలు వింటున్నవంటి నిన్నే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. వస్తావా ప్రభు దగ్గరకు? ఈ రోజున ప్రభు మాటలు ఆలకిస్తున్న నీవు, నేను, మనమందరము కూడా ఆయన పిలుపును వినేటువంటి వారంగా ఉండాలి. ఈ రోజున నిర్లక్ష్యంగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండు. నిర్లక్ష్యంగా ఉంటే ఎంత ప్రమాదమో మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నావేమో. నీ నిర్లక్ష్యం వల్ల, నీ అజాగ్రత్త వల్ల ప్రియ దేవుని బిడ్డలారా ఎంత నష్టపోయావో అది నీకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఎందుకు నిర్లక్ష్య స్వభావంతో ఉంటావు? ఇంకా ఎందుకు మరి అజ్ఞానంగా ఉంటావు? ఈ రోజైనా సరే ఒక మంచి తీర్మానాన్ని ఎందుకు తీసుకోకూడదని చెప్పేసి ప్రభు పేరిట ఈ మాటలు దేవుని దాసుల ద్వారా వినిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రారంభంలో జ్ఞాపం చేశాను హెచ్చరికపు మాటలు అని చెప్పేసి. వాస్తవానికి ఈ రోజు మరి శిష్యుడైనటువంటి యోహాను గురించి నేను చెప్పాలనుకున్నాను. అయితే ఈ రోజున ఎందుకో కృపగల దేవుడు ఈ మాటలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. రేపు దినాన్ని మరి యోహాను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇక్కడ జ్ఞాపం చేసేటువంటి విషయం ఏంటో తెలుసా? మనం శిష్యుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మరి గతించిన దినాల్లో ప్రియ దేవుని బిడ్డల పేతురు గురించి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. పేతురును కూడా దేవుడు పిలిచినప్పుడు వెంటనే లోబడ్డాడు, విధేయత చూపాడు. కాబట్టి ఈ రోజున నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధమైనది. ఆయన పిలుపు ఎలాంటిదో తెలుసా? ఉన్నతమైనది. ఆయన పిలుపు ఎలాంటిదో తెలుసా? అది పరలోక సంబంధమైనటువంటి పిలుపు. ఆ పిలుపు అధోగతి పాలు చేసేది కాదు. చాలా మంది పిలుస్తూ ఉంటారు, చేరుస్తారు మరొక చోటికి. ఈ రోజున ప్రభు నేను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నిత్య రాజ్యము, నిత్య శాంతి, నిత్య సుఖము, సమాధానము, విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త మనం ఏం చేద్దాం? 11:8 ప్రయాసపడి భారము మోసుకొనుచున్నాం సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమును అయినటువంటి ఆ దేవాది దేవుడు ఈ రోజున ఈ గొప్ప రక్షణ నీకు ఇవ్వటానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆయనను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజైనా సరే నీవు ఆ పిలుపును గుర్తించాలి అని, గ్రహించాలి అని చెప్పేసి, మారు మనసు పొందాలని చెప్పేసి ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కడవరి దినాలు మనం ఉన్నాం, భయంకరమైనటువంటి దినాలు మనం ఉన్నాం. మరి ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. కాబట్టి నీవు సిద్ధపడ్డావా? సిద్ధపడకపోతే గనక నీవు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే గనక మనం ఏమవుతాం? విడవబడతాం అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను మీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి మనము ఎలా ఉండాలో అలా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మొదటి సంకీర్తనలో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మరి కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండేటువంటి చోటను మనము కూర్చుండకూడదు. దేవునికి ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి తెలుసా? దివారాత్రులు కూడా దాన్ని ధ్యానించేటువంటి వారంగా, దాంట్లోనే మనము ఆనందించేటువంటి వారంగా ఉంచి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి దాంట్లో కూడా దేవుడు అద్భుతాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ భయంకర దినాల్లో మనం ఉంటున్నటువంటి మనం మరి దుష్టులతో స్నేహం చేయకుండా, అపహాస్యకులు మరి ఆ యొక్క కూర్చుండే ఆ స్థలములో కూర్చుండకుండా దేవునికి ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. ఇలా లాక్డౌన్ ఉన్నటువంటి నీవు నేను కూడా మరి మన సంఘ బిడ్డలు కూడా చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథాన్ని మరి పూర్తి చేయడానికి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఒకవేళ ఇంతవరకు ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని చదవకపోతే గనక చాలా మందికి అలవాటు ఎలా ఉంటదంటే ప్రతిరోజు కూడా ఇది అలవాటు ప్రకారంగా ఉదయాన్నే లేచి మరి ఇలా తెరిచి ఏదైతే చేయి పెట్టి అక్కడ ఏదైతే మాట వస్తుందో మాట చూసుకుని చదివేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే అలా కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఇంతవరకు కూడా నీవు క్రమముగా వరుసగా బైబిల్ గ్రంథాన్ని చదవకపోతే గనక ఈ రోజున ఒక మంచి తీర్మానం తీసుకుని బైబిల్ గ్రంథాన్ని వరుసగా నీవు చదవటం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు కృపగలటువంటి
చేసినటువంటి దేవుడు ఏం చేశాడో అంత మాత్రమే కాదు, నీకోసం ఆయన చేసినటువంటి ఆ త్యాగం, ఆ బలియాగం ఏంటో నీకు అర్థమవుతా ఉంటుంది, నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి ఇక ప్రత్యేకమైన సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే గనుక, నేను నిజంగా మన సంఘ బిడ్డలందరిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసినటువంటి బిడ్డలందరికీ కూడా మరొకసారి నా శుభాలు నేను తెలియజేస్తా ఉంటా ఉన్నాను. మనం అందరం కూడా సమాజముగా కూడి ఆరాధించిన తర్వాత నేను వారు మీకు పరిచయం చేస్తాను. ఒకవేళ లైవ్ లో పరిచయం చేసినప్పటికీ మీకు అర్థం కాదు. కాబట్టి ఎందుకే మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లాక్డౌన్ లో సమయాన్ని వ్యర్థపరచొద్దండి, వ్యర్థపరచొద్దు. భయంకరమైనటువంటి దినాలు మనం ఉంటూ ఉన్నాం కనుక నీవు నేను కూడా విశ్వాసంగా మనము జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానము కలిగి ఉండమంటా ఉన్నాడు, అజ్ఞానంగా ఉండొద్దు అంటా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండమంటా ఉన్నాడు. జాగ్రత్తగా లేకపోతే ఏమొస్తుంది, ఏముంటది, ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసేసి నా వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో ఒకే ఒక మాటను నేను ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో ఒక మాటను మనం చదువుదాం. 4వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచన భాగాన్ని గనక మనం చదవగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఈ రీతిగా మనం చదువుతూ ఉన్నాం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను చదివించాలని ఇష్టపడ్డానంటే, కడవరి దినాలు మనం ఉన్నాము కాబట్టి ఈ రోజున ఎన్నో బోధలు కూడా వస్తూ ఉంటూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను విశ్వాసము నుండి మరి వైదొలగించేటువంటి మాటలు, సత్యము నుండి మరి పెడదారి పట్టించినటువంటి ఆ యొక్క బోధలు కూడా ఎన్నో వస్తూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున సత్యమైన బోధ ఏదో, యథార్థమైన బోధ ఏదో, అబద్ధపు బోధ ఏదో కూడా నువ్వు గుర్తించాలి విశ్వాసిగా. ఈ కడవరి దినాల్లో ఉంటున్నటువంటి నీవు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వేమి వింటూ ఉన్నావో విశ్వాసముగా, క్రైస్తవులముగా మన మట్టుకు మనము, ఎవరి మట్టుకు వారము పరీక్షించుకోవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. అలా గనక లేకపోతే గనుక విశ్వాసంలో నుండి మనము తొలగిపోతాం, సత్యములో నుండి మనము తొలగిపోతాం. కాబట్టి ఆ సత్యములో నుండి నువ్వు తొలగిపోకుండా ఉండాలంటే, విశ్వాసంలో నువ్వు స్థిరులుగా ఉండాలి అంటే గనక, ఆయన రాకడలను వెత్తబడాలంటే గనక ఈ రోజున మనం వినేటువంటి ప్రతి మాట, బోధ, ఉపదేశం మరి ఏం వింటున్నామో ఆలోచించి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, మనము ఒక భోజనం చేసేటప్పుడు గాని లేకపోతే ఏదైనా ఒక పదార్థాన్ని మనం తింటూ ఉన్నప్పుడు ఆ యొక్క భోజనములో గనక విషం పడితే గనక ఎంత ప్రమాదమో, మన యొక్క బోధలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనము ఏమి వింటూ ఉన్నాము అనేటువంటి ఆ యొక్క విషయములో కూడా ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా లేకపోతే గనక భోజనములో పడినటువంటి విషయం మరి తిన్న తర్వాత మనం మరణిస్తాం. కాబట్టి మనం ఏమి వింటూ ఉన్నామో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే వినేటువంటి మాటల విషయంలో, వినేటువంటి బోధ విషయంలో, వినేటువంటి ఆ ఉపదేశ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చదువుతూ ఉంటూ ఉన్నాం. మనము ఏది పడితే అది వినటానికి వీల్లేదు, ఏది పడితే అది వినటానికి వీల్లేదు. అందుకే ప్రభు యొక్క వాక్యం ఏం చెబుతా ఉంది, వినేటువంటి చెవులు ధన్యకరములు. క్రైస్తవుడిగా మంచి ఉపదేశాన్ని నీవు వింటూ ఉన్నావా? సత్యానికి నీవు చెవిస్తుంటూ ఉన్నావా? సత్యానికి నీవు లోబడుతూ ఉన్నావా? సత్యానికి నువ్వు విధేయత చూపిస్తూ ఉంటూ ఉన్నావా? క్రైస్తవుడిగా నువ్వు ఏది పడితే అది వినటానికి వీల్లేదు. అందుకనే కడవరి దినాలు మనం ఉన్నాము కాబట్టి
భయంకరమైన దినాలు మనం ఉన్నాము కాబట్టి మరొకసారి ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనల్ని సత్యము నుండి వైదొలిగేటువంటి బోధలు ఈ రోజున ఎన్నో వచ్చేసాయి ప్రియ దేవుని బిడ్డలారా. గతించినటువంటి దినాల్లో మరి మీరు చూసే ఉంటారు, మీరు తెలిసే ఉంటది. ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి రీతిగా మరి మీరు పాములను త్రొక్కినా లేకపోతే గనక త్రేలను త్రొక్కినప్పటికీ ఏది కూడా మీకు హాని చేయదని చెప్పేసి ఆ మాటలు విన్నటువంటి మరి వాళ్ళు అమెరికాలో ఏం జరిగిందో తెలుసా, మరి స్నేక్ ఆరాధన చేశారనమాట. పాములు తెచ్చి ఆ దేవుని యొక్క మందిరములో ఆరాధన చేస్తా ఉన్నారు. ఆరాధింటే పాములు మెల్ల వేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా ఆరాధిస్తా ఉన్నప్పుడు ఆ సేవకుని సరిగ్గా కాటేసినప్పటికీ ఆ యొక్క రక్తం కారుతూ ఉన్నప్పటికీ దేవుడే కనికరిస్తాడు, బాగు చేస్తాడు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేస్తారు తెలుసా, అలాగే ఆరాధిస్తా ఉంటే అక్కడికక్కడే చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి, అటువంటి మరి తప్పుడు బోధ ప్రియ దేవుని బిడ్డలు చూడండి, మనల్ని విశ్వాసంలోండి మరి వైదొలిగించేటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలు, ఇంకా రకరకాల బోధలు ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవ సంఘములో మనం పుట్టినప్పుడు మనం ఎలాగున్నా మనం బట్టలు వేసుకున్నామా, బట్టలు వేసుకోలేదు కాబట్టి మనం సంఘానికి వస్తూ కూడా మనం బట్టలు వేసుకోవాల్సిన లేదని చెప్పేసి నగ్నంగా ఆరాధించేటువంటి క్రైస్తవ సంఘాలు ఈ రోజున ఉన్నాయి, బోధలు ఉన్నాయి. అందుకనే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి. నగ్నంగా ఆరాధిస్తూ ఉన్నారు బట్టలు లేకుండా. ఈ రోజు నువ్వేమి వింటున్నావో జాగ్రత్త. నువ్వు సత్యం నుండి తొలగిపోతావు జాగ్రత్త. విశ్వాసమును తొలగిపోకూడదు. క్రీస్తు రాకడలో మనం ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం. నేను సత్యాన్ని మరి తప్పిపెట్టేటువంటి ఆ మాటలు బోధలు ఎన్నో వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ విశ్వాసి, మరి ప్రియ సంఘమా, మనం అందరము కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, అందుకే అన్నాడు కదా, చూడండి ఇక్కడ మనం ఏం చదువు 24 వచ్చిన భాగం 23 ఒకసారి మనం చదువుదాం. వినుటకు చెవులు ఎవరికైనాను, చూడండి, వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినును గాక. అందుకని చెవులు గల వాడు వింటాడు. వినటానికి నీకు చెవులు ఉన్నాయి కదా, 2 చెవులు దేవుడు ఇచ్చాడు కదా, కాబట్టి విను. ఏ వింటా ఉన్నావు? శ్రద్ధ, మరి మంచి ఉపదేశాన్ని వినాలి. ఆ తర్వాత అందుకే 24 వచ్చిన ఏమన్నాడు, మీరేమి వింటున్నారో శ్రద్ధ కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కాబట్టి వ్యర్థమైనవి మనం వినకూడదు. మళ్ళా ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేటువంటి ఆలోచించిన మాటలు ఏది కూడా వినటానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వినటానికి వీల్లేదు, మాట్లాడటానికి కూడా వీలు లేదు. ఎందుకు తెలుసా, మనం క్రైస్తవులము, క్రీస్తు బిడ్డలం. మన నోటి మాటలు పవిత్రంగా ఉండాలి. మన నోటి మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా, రుచి కలిగినదిగా, కృపా సహితమైనదిగా ఉండాలి. ఎవరు మరి కొందరు ఉంటారు క్రైస్తవు అయినప్పటికీ, నీవు క్రైస్తవుడైతే కానీ మన నోట నుండి ఏం రాకూడదంట, బూతులైనను. చూడండి, చాలా మంది బూతులు మాట్లాడుతూ ఉంటారు, అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యర్థమైన ఉపదేశాన్ని మనం వినకూడదు. మన జీవితాల్లో మనకు ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశాన్ని మనం వినాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మన యొక్క నోటిని కూడా మనము అదుపులో పెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది పడితే అది వినటానికి వీల్లేదు, ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు. క్రైస్తవుడిగా ఉంటున్న నీవు నీ ఇష్టానుసారంగా నీవు మాట్లాడుతూ ఉన్నావేమో, నీ నోటి ఫలము చేత ఒకానొక రోజున అది నీకు మేలైనా సరే కీడైనా నీవు అనుభవించక తప్పదు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు సామెతల గ్రంథములో సమయోచితముగా పలకబడినటువంటి మాట ఎట్లా ఉంటది అని అంటే గనుక, వెండి పల్లెములో పెట్టినటువంటి బంగారు పండు లాంటిది అని చెప్పేసి జ్ఞానిటువంటి సొలొమోను రాస్తా ఉన్నాడు. కాబట్టి సమయోచితముగా పలకబడిన మాట వెండి పల్లెములో పెట్టిన బంగారు పండులాగా నీవు మాటలు మాట్లాడాలి. అటువంటి మాటలే నీవు వినాలి. అందుకనే శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పేసి మరి ఇక్కడ మరి యేసు ప్రభువు చెబుతూ ఉన్నారు. అందుకనే మన జీవితంలో మనము వీలైనంత మట్టికు మంచి మాటలే మనం ఏం చేయాలన్నమాట,
వినాలి ప్రియ దేని బిడ్డలారా. మన మంచి మాటలు వినాలని చెప్పేసి ప్రభు పేరట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే లోక సువార్తలో మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా 8వ అధ్యాయంలో కూడా మనం ఇదే మాటలు మనం చదువుతా ఉన్నాం. మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అంత మాత్రమే కాదు, మీరు ఏమి వినుచున్నారో చూసుకోమంటున్నాడు. రెండవది, ఎలాగ వినుచున్నారో చూసుకోండి అని అన్నాడు. సరే, వెంటములో ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతా ఉన్నది? యాకోబు పత్రికలో, వినటానికి మీరు వేగిరపడండి, మాట్లాడు నిదానించండి, కోపించుటకు నిదానించండి. వినటానికి వేగిరపడాలి. అయితే ఏం వింటూ ఉన్నాం? ఏది పడుతుంది వినటానికి వీల్లేదు. క్రైస్తవులంగా ఒకప్పుడు ఏది పడుతుంది విన్నాం, ఏది పడుతుంది మాట్లాడడం. ఈ రోజున క్రైస్తవుడు కానీ ప్రత్యేకించబడ్డాం, ఏర్పరచబడినటువంటి వారు. మనం చీకటిలో లేమిప్పుడు, వెలుగులో ఉన్నాం. వెలుగు సంబంధులుగా ఉన్నాం. మనం దీప స్తంభం మీద పెట్టినటువంటి దీపంలాగా మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొండ మీద ఉన్న పట్టణం ఎలాగైతే మరుగుపరచబడుతుందో అది మరుగుపరచబడదు, అందరికీ కూడా కనబడతా ఉంటారు. ఆ దీప స్తంభం మీద పెట్టినటువంటి ఆ దీపం ఎలాగైతే వెలుగునిస్తూ అందరికి వెలుగునిస్తుందో మనం అందరం కూడా అలా ఉన్నాం. అలా ఉంటున్నాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మనం గమనిస్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా ఈ కడవరి దినాలు, భయంకర దినాలు, క్రీస్తు రాకడ మనం ఉంటున్నాము. కాబట్టి మరొకసారి నేను విజ్ఞాపం చేస్తూ ఉన్నాను. మనల్ని వైదొలగించేటువంటి బోధలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఇందులో ఎన్నెన్నో మాటలు చెప్తా ఉంటారు. క్రైస్తవుడుగా నువ్వేం చేయాలంటే అది వాక్యానుసారమైన బోధ కాదా, ఇది వాక్యానుసారమైనదేనా అని చెప్పేసి నీవు గ్రంథాలను పరిశీలన చేయాలి, గ్రంథాలను చదవాలి. చదివినప్పుడు అది వాక్యానుసారమైనదా, లేకపోతే గనక అది వారి నోట నుండి వచ్చినటువంటి బోధ, లేకపోతే గనక మరొకటి అని చెప్పేసి ప్రియ దేని బిడ్డలారా నీవు అప్పుడు అర్థం చేసుకోగలవు. ఎప్పుడైతే ప్రియ దేని బిడ్డలారా నీవు ఈ రోజున అలా గ్రహించకుండా ఏది పడితే అది వింటా ఉంటావో, ఆ రోజున నోవహు కాలంలో ఎలాగైతే కొట్టుకుని పోయారో మనము కూడా కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. అందుకని హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ హెబ్రీ రాసిన పత్రికలో రాస్తూ కొన్ని ప్రమాద సూచనలను అక్కడ జారీ చేశాడు. ఆ మొదటి ప్రమాద సూచనలో, ఆ మొదటి ప్రమాద హెచ్చరికలో ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? మీరు విన్నటువంటి ఆ యొక్క బోధ విషయంలో మీరు విడిచిపెట్టేసినటువంటి వారిగా ఉంటారేమో. అలా విడిచిపెట్టినట్లయితే మీరు కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈ రోజున మనం ఏం వింటున్నామో అది చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి, గ్రహించాలి. ప్రియ దేని బిడ్డలారా, మన జీవితంలో మనము మన దగ్గరకు ఎప్పుడు కూడా మంచి ఉపదేశం వస్తూ ఉంటది, చెడ్డ ఉపదేశం కూడా వస్తూ ఉంటది. మంచి బోధ వస్తూ ఉంటది, చెడ్డ బోధ కూడా వస్తూ ఉంటది. అయితే జ్ఞానముగా మనం ఏం చేయాలి తెలుసా? మన జ్ఞానాన్ని, ప్రభు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రియ దేవుని బిడ్డలారా చెడ్డ ఉపదేశాన్ని మనము తీసివేసి మంచిని మాత్రమే మనము స్వీకరించేటువంటి వారంగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా. మంచి ఉపదేశాన్ని వినాలి. ఆ మంచి ఉపదేశం ఏంటి తెలుసా? దేవుని మాటలు. ఆ మాటలు వినటం వల్ల మనకి ఏం కలుగుద్దంట? విశ్వాసము కలుగుద్ది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, ప్రియ క్రైస్తవుడా, సోదరి సహోదరుడా, ఈ రోజున నీవు నేను కూడా ఈ రోజున విశ్వాస జీవితంలో మనము ఏది పడితే అది వినటానికి వీల్లేదు. వ్యర్థమైనవి వింటూ ఉన్నవేమో. ఈ రోజున దురద చెవులు కలిగి ప్రియ దేవుని బిడ్డలారా ఏది పడితే అది వింటూ నీ హృదయాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నాయేమో. నీ హృదయాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నాయేమో. హృదయాన్ని భద్రముగా కాపాడుకోమని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ జ్ఞాని సొలొమోను ద్వారా సామెత గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎందుకు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలో తెలుసా? అది ప్రధాన కేంద్రమై ఉన్నది. కాబట్టి అక్కడ నుండి జీవజల దారులు బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ జీవజల దారులు బయటికి వచ్చి ఆలోచన చేయండి, అనేక మందిని తడపేటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున ఈ హృదయం కనుక పాడైపోయిందండి. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఉద్దేశాలు. ఈ రోజున నీ హృదయాన్ని అన్నింటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటా ఉన్నాడు. అందుకని ఈ రోజున ఏ వింటూ ఉన్నావు? దేన్ని వింటానికి వేగిరి పడుతూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం మాట్లాడటానికి వేగిరి పడుతూ ఉన్నావు? ఇంతవరకు నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో. రక్షించబడినప్పటికీ ప్రియమైన బిడ్డలారా అలా మాట్లాడకూడదు తెలుసు, అయినప్పటికీ మాట్లాడుతూ ఉన్నావేమో, దూషిస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా
ఈ రోజున వ్యర్థమైనటువంటి ఉపదేశాన్ని వింటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ నీవు అపవిత్రపరుచుకుంటూ ఉన్నాయేమో, క్రీస్తు రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉండు. ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి మీరేమి వింటూ ఉన్నారో జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, మరొకసారి ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒకవేళ రక్షించబడకపోతే రక్షించబడండి, మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకోకపోతే గనక, వాయిదాలు వేస్తూ ఉంటే గనక ఇప్పుడే మీరు ఒక మంచి తీర్మానం తీసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే సౌలుగా ఉన్నప్పుడు దమస్కు పట్టణం దగ్గర ఆ దివ్యమైనటువంటి దర్శనానికి పట్టబడ్డాడు. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, అననీయ అనే వ్యక్తి వచ్చి ప్రార్థించిన తర్వాత మరి కళ్ళు మరలా వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే బాప్తిసం పొందుకున్నాడంట. బాప్తిసం పొందుకున్నటువంటి ఆ యొక్క పౌలు ఏం చేశాడో తెలుసా? సంఘస్థులతో స్నేహము సహవాసం చేశాడు. ఆ రీతిగా ప్రభువుని అంగీకరించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పౌలు జీవితం తర్వాత ఎంతగా దేవుడు వాడుకున్నాడో మనందరికీ కూడా తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ నువ్వు ఇంకా వాయిదాలు వేస్తూ ఉన్నాయేమో, వాయిదాలు వేసే గుంపులో ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాంలే అనుకుంటూ ఉన్నావేమో, ఇంకా సమయం ఉంది కదా అనుకుంటూ ఉన్నావేమో. సమయం చాలా విలువైనది, అందుకే దినములు చెడ్డవి. మోషేలాగా నువ్వు ప్రార్థించాలి. ఏమని? మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయాన్ని కలుగజేయమని చెప్పేసి నువ్వేం చేయాలి? దినాన ప్రార్థించాలి. కాబట్టి కడవరి దినాలు మనం ఉన్నాము కాబట్టి రక్షించబడినటువంటి వారు రక్షించబడాలా, మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలా, బాప్తీసం తీసుకున్నటువంటి వారు బాప్తీసం తీసుకోవాలా. అంత మాత్రమే కాదు, రక్షించబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నీటి బాప్తీసం పొంది విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము క్రైస్తవులుగా ఉంటున్న మనం అందరము కూడా ఏం చేయాలో తెలుసా? క్రీస్తు రాకడది సమీపంలో ఉంది కాబట్టి మనం ఏమి వింటూ ఉన్నామో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా గమనించాలి. మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలి. ఏది పడితే మాట్లాడొద్దు, ఏది పడితే వినొద్దు. ప్రియదేని బిడ్డలారా, నీ దగ్గరకు రెండు రకాల ఉపదేశాలు వస్తా ఉంటాయి. మంచి ఉపదేశం వస్తుంది, చెడ్డ ఉపదేశం వస్తుంది. ఏది చెడ్డదో, ఏది మంచిదో, ఏది దేవుణ్ణి వచ్చిందో, ఏది పరిశుద్ధాత్మ బోధో, ఏది దుష్టుని సంబంధమైన బోధో అని చెప్పేసి దేవుని బిడ్డగా నువ్వు గుర్తించాలి. అలా గుర్తించాలంటే నువ్వు ఆత్మ పూర్ణులుగా ఉండాలి. దేవుడు అనుగ్రహించిన ఆత్మ జ్ఞానం నువ్వు పొందుకుంటా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నువ్వు గుర్తిస్తావు దేని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నింపబడతామో, నడిపించబడతామో, మన పరలోకమందున్నటువంటి దేవుడు మర్మములను బయలుపరచినటువంటి దేవుడు కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఆ యొక్క రాజు నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు మరిచిపోయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానుల వల్ల గాని ఎవరి వల్ల కూడా సాధ్యము కానటువంటిది మన దేవుని వల్ల సాధ్యమైంది. అది ఎలా తెలుసా? అది మర్మములను బయలుపరచగల వాడుకుడు పరలోకములో ఉన్నాడని చెప్పేసి దానియేలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ జ్ఞానముతో గనక నీవు నింపబడినట్లయితే ఆ పైన వచ్చిన ఆ జ్ఞానం మొదట పవిత్రమైనదని, సమాధానమైనదని చెప్పేసి యాకోబు పత్రికలో మనం చదువుతా ఉంటాం ప్రియదేని బిడ్డలారా. కాబట్టి ఆ జ్ఞానము ద్వారా మనం నింపబడినప్పుడు ఏది దేవుడి వచ్చినటువంటి బోధ, ఏది పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి బోధ, ఏది దుష్టుని బోధ, ఏది నాకు మంచి చేసే బోధ, ఏది ఆరోగ్యకరమైనటువంటి బోధ అని చెప్పేసి గుర్తించి ప్రియదేని బిడ్డలారా, దేవుని రాకడ కొరకు నీవు అంతవరకు స్థిరంగా నీవు నిలబడతా ఉంటావు. అదే అజ్ఞానం గనక నీకు లేకపోతే గనక ఏది పడితే అది వింటా ఉంటావు ప్రియదేని, ఏది పడితే మాట్లాడుతూ ఉంటావు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు. ఆలోచించండి, అలా జీవించొద్దని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు వచ్చారు 10వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మరి 12వ వచన భాగాన్ని చదువుతాం ఒకసారి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, మనం ఏమింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. రెండవది, మనము నిలుచున్నానని తలుచుకుంటున్న మనం పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడిన మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయి, తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. నిలబడుతున్న నీవు నేను స్థిరంగానే ఉన్నాను అనుకుంటూ ఉన్నావు ప్రియదేని బిడ్డలారా,
పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీవు కూడా పడకుండానట్లు సాతానికి చోటు ఇవ్వకుండా మన హృదయాలు దేవుని వాక్యానికి సమృద్ధిగా మనము చోటు ఇచ్చేటువంటి వారుగా ఉంటూ ఉన్నప్పుడు ఆ వాక్యమైనటువంటి దేవుడు నిన్ను బండ అనేటువంటి ఆ యొక్క బండ మీద నిలబెడతా ఉంటాడు. ఆ బండ ఎవరు సాదృశ్యంగా ఉంది? క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటా ఉంది. కాబట్టి క్రీస్తులో మనం ఉంటా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఏవి కూడా మనల్ని ఏమి కూడా చేయలేవు. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా పడకుండానట్లు మనం ఏం చేయాలేసా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. లేకపోతే పడిపోతా ఉంటాం. సంసోను జాగ్రత్తగా ఉండలేకపోయాడు. నేను నా జీరు చేయబడినటువంటి వాడును అని గుర్తించలేకపోయాడు. తెలిసి తన యొక్క బలాన్ని ప్రియ దేవుని బిడ్డలారా అన్య స్త్రీ చేతిలో పెట్టేసినటువంటి కారణాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా బంధింపబడేటువంటి వాడిగా మార్చబడ్డాడు. అప్పటి వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ బలముగా సంసోనులో ఉన్న కారణాన్ని బట్టి ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద సంఖ్యలతో పెద్ద పెద్ద త్రాళ్లతో బలమైనటువంటి త్రాళ్లతో బంధించినప్పటికీ దేవుని ఆత్మ సంసోనులో ఉన్న కారణాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే నిద్ర మేలుకున్నట్టుగా అలా విరచిముత్తులో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి సంఖ్యలైనా సరే ఎటువంటి పెద్ద త్రాళ్లతో కట్టినప్పటికీ ఆ యొక్క సంఖ్యలను ఆ త్రాళ్ళంటిని కూడా దారులాగా తెంపేశాడు. అయితే చివరికి విసిగించినటువంటి దెలీలా ప్రియ దేవుని బిడ్డలారా తన బల రహస్యము చెప్పేశాడు. పడిపోయాడు, తప్పిపోయాడు. పడిపోతే ఏం జరిగిందో తెలుసా? బంధించబడ్డారు. బంది ఆ యొక్క శత్రువు చేతిలో బందీగా మార్చబడ్డాడు. చేతులు బంధింగ్ చేశారు. మళ్ళంటా ఉంది ఇదిగో సంసోను ఫిలిష్తీయుల మీద పడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు ఎప్పటిలాగానే విరచిమ్ముకుందామని చెప్పేసి అనుకున్నాడు. కానీ సంసోనుకు ఒక విషయం తెలియదు. అదేంటో తెలుసా? దేవుని ఆత్మ అతనిని ఎడబాసినని సంసోను గుర్తించలేకపోయాడు. పడిపోయాడు, నిలుచున్నాడనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించాడు. కానీ అతను తెలియలేదు. దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. గుండె గీసేశారు, కళ్ళు తీసేశారు, సంఖ్యలతో బంధించేశారు, హేళన చేస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు. ఈ రోజున నిలుచున్నానటువంటి నీవు పడిపోయావేమో, తప్పిపోతూ ఉన్నావేమో, జాగ్రత్తగా ఉండు. తర్వాత సంసోను తన తప్పిదాన్ని తెలుసుకున్న ప్రభు ఒక్కసారి కానీ జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరొక మారు తప్పిపోయిన నీవు పడిపోయావేమో, ఆ మొదటి స్థితిని, ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ నీతి, ఆ నమ్మకం, యథార్థత నువ్వు పోగొట్టేస్తున్నావేమో, తప్పిపోయావేమో. ఈ రోజున పడిపోయిన నీవు మరలా తిరిగి ప్రభు దగ్గరికి వస్తే నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితం అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. ఈ రోజున రాకడకు సిద్ధంగా ఉన్నావా? రాబోతూ ఉన్నాడు. ఏది పడితే వినటానికి వీల్లేదు, ఏది పడితే మాట్లాడటానికి వీల్లేదు. రెండవది, నిలుచున్నానంటే తలంచుకున్నటువంటి నీవు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. ఈ రోజున వాస్తవానికి ఈ వాక్యం మన సబ్జెక్ట్ ఇది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. సిద్ధపడే అంశం వేరు. ఈ రోజు యోహాను గురించి నేను చెప్పాలనుకున్న శిష్యుడైన యోహాను గురించి, రేపటి దినాన్ని శిష్యుడైనటువంటి యోహాను గురించి మనం నేర్చుకుందాం. యోహాను శిష్యుడైనటువంటి యేసు ప్రేమించినటువంటి ఆ శిష్యుడైనటువంటి యోహాను ద్వారా ఆత్మీయమైన పాటలు మనం నేర్చుకోవడానికి రేపటి దినాన్ని 7 గంటల ఆరాధన మనం కలుసుకుందాం. కాబట్టి ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. కడవరి దినాలు మనం ఉన్నామండి, భయంకరమైన దినాలు మనం ఉన్నాం. రక్షించబడకపోతే రక్షించబడదాం, మారు మనసు పొందుదాం, నీటి బాప్తిస్మం తీసుకుందాం, దేవుడికి ఒక బలమైన సాక్షులుగా మనం జీవిద్దాం. రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు జాగ్రత్తగా ఉండాల్సిన జాగ్రత్తగా ఉండలేకపోతూ ఉన్నావేమో, క్రమం మీరావేమో, దేవుడు ఆజ్ఞ తిరస్కరిస్తున్నావేమో, దేవుడు ఉపదేశాన్ని ప్రక్కన పెట్టేస్తావేమో. ఒకవేళ అలా గనక దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు గనక పిలవకపోతే గనక, లోబడకపోతే గనక, ఆ గద్దెంపు విషయంలో గనక నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే గనక, ఆ సామెత గ్రంథంలో మొదటి మీరు ఇంటికి వెళ్ళి చదివితే గనక మీకు భయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు. ఆపద కలిగిన అపహాసం చేస్తాను, నా కళ్ళు మూసుకుంటాను, నా చెవులు మూసుకుంటాను. అప్పుడు ఏడ్చిన కన్నీరు కాచిన ఏమాత్రం ప్రయోజనం లేదు. అదే ధనవంతుడు చేశాడు. మరణించిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అయ్యో బాబు, ఈ యొక్క అగ్ని నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఒకసారి నాకు అవకాశం ఇవ్వ అంటా ఉన్నాను. కాబట్టి అవకాశాలు భూలోకములోనే. ఈ రోజు దేవుడు సజీవుడు లెక్కలో ఉంచాడు. ఈ రోజున ఎంతో మంది, ఎన్నో లక్షల మంది ఈ యొక్క వ్యాధి బాధ పడుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళ ఒకరిగా చేయలేదే. ఎంతో మంది ఎప్పటికే చనిపోయారు ప్రియదేని బిడ్డ. దేవుడు వాళ్ళ ఒకరిగా చేయలేదే. ఎంతో మంది ఐసీలో ఉంటూ ఉన్నారు ప్రియదేని బిడ్డలారా. హాస్పిటల్కి వెళ్తే ఖాళీ లేక చేర్చుకోవట్లేదు ప్రియదేని బిడ్డలారా. వాళ్ళు ఒకరిగా చేయలేదే. ఈ రోజున దేవుడికి ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు దేవుడి కృప నీ మీద ఉన్నది? ఈ రోజున గుర్తించావా?
ఇంతమంది ప్రజల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు నీకు ఈ స్థితిని ఇచ్చాడు. ఆలోచించు, గుర్తించు, గ్రహించు. దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడు, మెలకువ కలిగి ఉండు, అజ్ఞానులుగా ఉండొద్దు, జ్ఞానము కలిగి ఉండమని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉంటాం. తల వచ్చిదాం, ప్రార్థన చేసుకుందాం.